మేమందరం వెకేషన్కి వెళ్తున్నాము. ఫైనల్లీ ఒక బ్రేక్ అనమాట. అందరు రిలేట్ అవుతారు అనుకుంటా దీనికి. వెళ్ళే ముందు ఎన్నున్నా ఏదో ఒక షాపింగ్ చేస్తాము, అక్కడికి వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేస్తాము. అదేంటో. Yes, we finished our immigration. Finally. ఫ్లైట్ ఎక్కగానే మాకు ఏదో తినడానికి ఇస్తారని ఆశపడ్డాము. చాలాసేపు అయింది, ఏం పెట్టట్లేదు, నేను ఆకలిస్తుంది ఏంటి అని అంటే. ఎలాగో వాసన వస్తుంది. వెల్కమ్ టు జపాన్. ఇంకొక బ్లండర్ మిస్టేక్ చేసామండి మేము అందరం కలిసి. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్గా ఉన్నాను అండ్ హోప్ మీ అందరు కూడా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నా. మీ అందరికీ ఈ పాటికి తెలిసిపోయి ఉండుంటుంది నాకు తెలిసి, లేదంటే మేము అందరం వెకేషన్కి వెళ్తున్నాము. ఫైనల్లీ ఒక బ్రేక్ అనమాట. అయితే ఇది కంప్లీట్గా అన్ప్లాన్డ్ నా వరకు వచ్చేసరికి. కాకపోతే పిల్లలు, సమీరా అండ్ తపస్సు వీళ్ళంతా ఎప్పటి నుంచో ప్లాన్ చేసిన ట్రిప్. నాకు వచ్చేసరికి నేను రాను అండ్ ఇట్ ఇస్ ఓన్లీ అబౌట్ మదర్ అండ్ కిడ్స్ అనమాట. సో లాస్ట్ టైం కూడా వెళ్ళారు కాబట్టి సమీరా వాళ్ళ సిస్టర్, తబస్సు అండ్ సమీరా పిల్లలతో పాటు అండ్ అదర్ మామ్స్ అందరు జాయిన్ అవుతున్నారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా. ఇది ఒక ప్యాకేజ్ ట్రిప్ అనమాట. సో వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. సడన్గా మా సమీరా, తబస్సు అందరూ డిసైడ్ అయిపోయింది ఏంటంటే, అరే మామ్స్ని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా అనేసి. సో నేను రానని ఎంత చెప్పినా వినకుండా నన్ను కూడా ఫోర్స్ చేశారు. సమీరా వాళ్ళ మదర్ కూడా ఫోర్స్ చేశారు. సో ఆవిడ కూడా వస్తున్నారు అండ్ నేను కూడా వెళ్తున్నాను ఫైనల్గా. అండ్ వాళ్ళు గత 3 months నుంచి ప్లాన్ చేస్తున్నారు ట్రిప్. లాస్ట్ మినిట్ వరకు మేము వెళ్తామా లేదా, అర్హాన్కి మధ్య ఒంట్లో బాగాలేకపోవడం ఇవన్నీ మీకు అందరు తెలిసిందే. డాక్టర్స్ చాలా ధీమాగా చెప్పారంటే వెరీ స్ట్రాంగ్గా చెప్పారు, నిర్మోహమాటంగా వెళ్ళిరండి అమ్మా, ఏమి కాదు వాడికి, హీల్ బీ ఫైన్ బై ద టైమ్ యూ స్టార్ట్ అనేసి. ఈ డేట్కి వెళ్తున్నాం అని చెప్పగానే వాళ్ళు చెప్పారు నథింగ్ టు వరీ, వెళ్ళండి నేను చెప్తున్నా అని చెప్పారు. సో అందుకే క్యాన్సిల్ చేసుకోకుండా మేము ట్రిప్ కంటిన్యూ చేసాము. అండ్ అల్హమ్దులిల్లా బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ ఫైన్ నౌ. ఆ ఫేస్ వెళ్ళిపోయింది బై గాడ్స్ గ్రేస్. అండ్ సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం ఎయిర్పోర్ట్కి. అండ్ చాలా హడావడిగా ఉండింది గత 2 days నుంచి. ప్యాకింగ్ అవి ఇవి, ఇంకా లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ ఉంటాయి కదా, మనకి వెయిట్ ఎంత తీసుకెళ్ళాలి ఇవన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ డ్రెస్ కావాలనిపిస్తుంది, ఆ డ్రెస్ కావాలనిపిస్తుంది, కానీ వెయిట్ వల్ల పెట్టుకోలేము. సో మెనీ థింగ్స్ మనందరికి తెలుసు. ఇంకా మన ఏంటో ఆడవాళ్ళము అందరు రిలేట్ అవుతారు అనుకుంటా దీనికి. వెళ్ళే ముందు ఎన్నున్నా ఏదో ఒక షాపింగ్ చేస్తాము, అక్కడికి వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేస్తాము. అదేంటో. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తాం, ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తాం, హాలిడేకి వెళ్తాము, అలసిపోయి ఇంటికి వస్తాము. బట్ వీ కమ్ విత్ అ వెరీ గుడ్ మెమరీస్. అండ్ ఈసారి అందరం వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్లీ నాకు ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ విల్ మేక్ లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ ఫన్ఫుల్ మూమెంట్స్ ఉంటాయని ఆశిస్తున్నాను, అనిపిస్తుంది నాకు అలా. సో ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బీ ద బెస్ట్ హాలిడే ఎవర్. ఎందుకంటే ఇంతమంది కలిసి వెళ్తున్నాం కాబట్టి. అండ్ పిల్లలతో పాటు దే ఆర్ సో ఎక్సైటెడ్ అంటే సో ఎక్సైటెడ్. ఒక్కరు అసలు పడుకోవట్లేదు, తినట్లేదు, మాట వినట్లేదు. ఇంకా వాళ్ళు ఫ్లైట్ ఎక్కే వరకు వీళ్ళు ఇలాగే ఉంటారు. సో ఇట్స్ లేట్ నైట్ ఫ్లైట్. సో మేము బయలుదేరుతున్నాము ఎయిర్పోర్ట్కి. అండ్ హాయ్ సమీరా, ఎలా ఉన్నావు? సమీరా బ్లాగ్ కూడా వస్తుంది చూడండి. Stay tuned guys. It's fun and చాలా అమేజింగ్ కాంటెంట్ వస్తుంది. మా సమీరా ఇంకా రెడీ అవ్వలేదు, అవుతూ ఉంది అనమాట. మనం ఎలా పెట్టలేట్లో బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి మనం చాలా షార్ట్స్ కోసం కూడా కొంచెం అమేజింగ్ కంటెంట్ పెట్టాలి. మీరు కూడా ఇట్లా తిరగండి. ఓకే, ఐ హావ్ లైక్ కపుల్ ఆఫ్ ఐడియాస్ మనం షూట్ చేయాలి. ఓకే, డన్. ఏంటంటే కానీ కొంచెం బ్యూటిఫుల్ లొకేషన్స్ లో మనం కొన్ని బ్యూటిఫుల్ పనులు చేస్తున్నాం. అదర్వైజ్ సేమ్ అదే లైఫ్ ఉండదు, డిఫరెంట్ లైఫ్ ఉంటది అక్కడ. అంటే అక్కడికి వెళ్ళినా పేరెంటింగ్ చేయాలి, అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫుడ్, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ స్కెడ్యూల్స్ అవన్నీ చేయాలి. దాంతో పాటు మేము మా కోసం కూడా టైం కట్ చేస్తే మనం ప్రతిరోజు తయారవుతాం. ప్రతిరోజు లేకపోతే నేను ఇట్లా కోపు కట్టుకొని, మా దగ్గర కోపు కట్టుకొని, మా తర్వాత క్లిప్ పెట్టుకొని అట్లా ఉన్నాం. ఎవ్రీ లైక్ గుడ్ హెయిర్ డే అంతేనా? హోప్ఫుల్లీ. ఓకే, యు క్యారీ ఆన్. నేను ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాను.
అదండి విషయం. సో ఒకళ్ళు రెడీ అవుతున్నారు, ఇంకా పిల్లలు హడావిడిగా ఉన్నారు. మా ఆమీర్ కూడా ఎక్సైటెడ్గా ఉన్నాడండి. వాడికి ఏం అర్థం అవుతుందో, ఇంత ఉన్నాడో లేదో ఆ బ్రెయిన్స్కి ఏదో అనిపిస్తుంది వాడికి, సమ్ చేంజ్. అందరు హడావిడిగా ఉన్నారు, బ్యాగ్స్ ప్యాక్ అవుతున్నాయి, వాడికి ఒక ఎక్సైట్మెంట్. ఏంటని ఎక్సైట్మెంట్ వాడికి ఏమో అర్థమవుతుంది, ఆ చిన్న బ్రెయిన్గా అర్థం కాల. సో మా ఫ్రాలిక్ కోసం అయితే రెడీ అయిపోయింది, తనతో మాట్లాడదాం. అస్సలాము అలైకుం. Walaikum assalam. Yes, pretty girl. What's up? Pretty mother, pretty daughter. Yes, we are pretty. Look at my t-shirt. Alhamdulillah, mashallah, mashallah, mashallah. What it is? Just The 3 brain cells on vacation. Superb. నా టీ-షర్ట్ మీద ఏమైనా ఉందా? Forever 21. Yes, Yes. two are the actually. Yes, I'm Forever 21. Wow, travel bracelet. Hey, mashallah, it's so good. వెరీ నైస్. ఈ ట్రావెల్లో తనే చేయగలదు ఇవన్నీ. ఎస్, యు ఆర్ ఆల్సో గెటింగ్ రెడీ, ఐల్ షో యూ ఆల్సో. సో అదండి విషయం. సో లాస్ట్ మినిట్ ఉంటాయి కదా ఇంట్లో పనులు, అవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ నుంచి అది తీయండి ఇది తీయండి, మా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరికీ అన్నీ చేసి ఏవేవో తీయాలో అన్నీ తీసేసి ఎక్కడిదక్కడ అన్ని సర్ది నేను రెడీ అయిపోయాను. ఇదిగోండి వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి నన్ను షూట్ చేయండి, నన్ను బ్లాక్ చేయను అని తెగ. వాట్ రాజే? టోక్యో 1963. ఇంతకు మేము వెళ్ళేది ఎక్కడికి? వేర్ ఆర్ వి గోయింగ్? జీబ్రా. వావ్, వేర్ ఆర్ వి గోయింగ్? We're going to zoo also, Japan Zoo. Japan. We are going to Japan, right? Wow, spinner. Oh, wow. Lovely. చూసుంటారు మీకు, ఇంక వీళ్ళ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఇంకా నేను మాటల్లో చెప్పలేను అనమాట. సో ఇది ఇప్పుడే ఇంత టైర్డ్ అయిపోతారు వీళ్ళు ఎక్సైట్మెంట్లో, అక్కడ వెళ్ళి ఏం చేస్తారో తెలియదు, చూడాలి. ఓకే గైస్, బాయ్. వెళ్ళే ముందు నా సూట్ కేస్ లాక్ అయిపోయిందండి, ఓపెన్ అవ్వలా. చాలా టైం పట్టింది, చాలా హడావిడి టైం అయిపోయింది, ఎంత చేసినా అది రాలేదు. ఆ ట్రై చేయడంలో ఆ లాక్ ఇరిగిపోయింది. లాస్ట్ మినిట్లో నేను సూట్ కేస్ చేంజ్ చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. ఇట్స్ వాజ్ వెరీ సడన్గా హెక్టిక్ అయిపోయింది మాకు. వాట్ ఇస్ దాట్? A car, it's fixed. Fixed car? You're looking very nice, Mama. Yes? Chalo, let's go. Back. Wow. Lightning McQueen car. Wow, nice, very nice. Assalamu alaikum. Wa alaikum assalam. Arre. Assalamu alaikum. Wa alaikum salam. Where did you see? Hi Ganesh. Guys, happy? Yeah. Love is. Same thing. Okay. Amanta ya PS5 खेलना करती है. इनके साथ खेला. మా ఆమె సలాం చేసుకోవడం నేర్చుకున్నారు, వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించారు, చాలా బాగా చేశారు. సలాం కరో బేటే. వాలేకుం అస్సలాం. ఆమీర్ నిద్రలో ఉన్నాడు. అండ్ ఈరోజు ఫస్ట్ టైం ఆమీర్ నన్ను దాది అన్నాడు. గుర్తుండిపోతుంది డేట్. The TV show the TV. TVs, they are not No, TVs. they show Amir is Oh, you want to see the fish, dolphin fish. Amir is seeing that. మార్హాన్ ఇప్పుడు పడుకున్నాడండి స్ట్రాలీలో. సమీరా వాళ్ళు అక్కడ చెక్ ఇన్ చేస్తున్నారు. మా వియపురాలు ఇక్కడ ఉన్నారు. సో ఇవంతా మా లగేజ్. ఇంత లగేజ్ తీసుకొని వెళ్ళాలి మేము ఇప్పుడు. Yes, we finished our immigration. Finally. Yeah, Amiru. Cute గా కూర్చున్నాడు మా వాడు. నిద్రలో ఉన్నాడు పాపం. Yes, our gang is here. Successfully finished immigration. Your gang leader. Bye Amir, Tata Amir. Bye Tata Amir. ఫైనల్గా మేము బగ్గీ తీసుకున్నాము, బగ్గీలో వెళ్తున్నాము. యూసుఫ్, హలో యూసుఫ్. ఇప్పుడు జపాన్ లో వేసుకునే బట్టలు ఫిట్
నడవాలంటే ఇలా నడవాల్సి వస్తుంది. మీరంటే సన్నగా పక్కగా ఫిట్ గా ఉన్నారు కాబట్టి అలా కూర్చోవచ్చు. Can we eat McDonald's? నో డార్లింగ్, నో మెక్డానల్డ్స్. Bye guys, see you in the gate. Bye. Sha-da-da-da-da-da. Yeah. Ab. Cool guys. Good. ఫుల్ ఫోటో సెక్షన్ ఇక్కడ నుంచి అక్కడ వరకు. Captain Peter Derham will take us to Hong Kong in 4 hours and 29 minutes. నేను తపస్సుని ఇక్కడికి వచ్చినాము. అట్లా డిఫరెంట్ సీట్స్ వచ్చాయి. బట్ అల్హమ్దులిల్లా ఐ ఆర్ వెరీ కంఫర్టబుల్. అయితే ఇట్స్ టైమ్ ఫర్ టేక్ ఆఫ్ కాబట్టి వాళ్ళు ప్లీజ్ క్లోజ్ అంటున్నారు. అది విషయం మొత్తానికైతే ఫైనల్గా చేరుకుంది. అయితే మా తపస్సు నా కోసం ఇలా తీసుకొచ్చిందండి. ఇది హ్యాంగ్ చేసేసి ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా పెడితే ఏంటంటే నేను ఇలా కాల్ పెట్టుకోవచ్చు. Bluetooth and Wi-Fi function can be used throughout the flight. Use of radios and transmitters చూడండి is ఇట్లా not కాల్ allowed. పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఇలా రిలాక్స్గా కూర్చోవచ్చు అనమాట. సో తపస్సుని తీసుకొచ్చింది, ఆన్లైన్లో చేసింది. థ్యాంక్ యూ సో మచ్ తపస్సు. అమ్మకి కాలు నొప్పి లేకూడదు లాంగ్ జర్నీ అని అలా తీసుకుంది. థ్యాంక్ యూ. Please don't adjust the seat yourself. Instead, ask our crew for దువా assistance. చదువుతుంది. 我哋嘅電子儀表攝咗喺座位裏面，請改善自動化座位，並通知我哋嘅機組服務。 ఫ్లైట్లో కూర్చున్నావు. So yes, no doubt. మేనిఫెస్ట్ జే ఫర్ జాపాన్ అనుకుంటా జాపాన్你可以將細件物品放喺前面嘅座位下。 Manifesting that. Non-smoking flight. Smoking or using e-cigarettes anywhere in the aircraft is against the law. Connection వేరే అన్నమాట. 呢班係禁煙航班，喺機艙任何地方吸煙或使用電子煙都係屬於違法。 carrying a prayer mat and నాకు after offering namaz ఎప్పుడు టైం దొరికితే ప్లేస్ దొరికితే అప్పుడు Cabin వెళ్ళాలన్నమాట. crew, please do your doors for departure and crossing. మీరు Thank you. ఎక్కడ వెళ్ళినా కూడా Fasten ఆ and ప్లేస్ లో fasten నమాజ్ the చేయాలి. bracelet. ఎందుకంటే when you請依指示扣好 that 或 means 解開安全帶。 judgment అన్నట్టుగా ఏదో ఉంది. To adjust it, pull the strap until tight. 需要調校嘅時候，可以將安全帶拉緊。 We also have seatbelts available for children under 2. Seatbelts should be worn whenever the seatbelt sign is switched on. 我哋亦有提供2歲以下嘅兒童專用安全帶。當扣上安全帶嘅燈號亮起，請必須扣好安全帶。Fasten even if the sign is off. In case of unexpected turbulence, 燈號熄滅，我哋亦建議你繼續扣好安全帶，以防遇上突發氣候。 ఇన్షాల్లా ఇన్షాల్లా. And I wanted to travel to Japan with Oxygen mom mask one day, will so drop that automatically also- if that needed. thing have also 氧氣面罩會喺有需要嘅時候自動跌下。 Hold the mask down firmly. What's happening? Amin, you don't want to sleep? You don't want to sleep? बच्चों को बिटू करो. ఫ్లైట్ ఎక్కగానే మాకు ఏదో తినడానికి ఇస్తారని ఆశపడ్డాం. చాలాసేపు అయింది ఏం పెట్టట్లేదు, నేను ఆకలిస్తుంది ఏంటి అని అంటే నిద్ర వస్తుంది ఒక పక్కన. నేను పిలిచి అడిగాను ఏంటి ఇంకా సర్వ్ చేయడానికి టైం పడుతుంది అంటే ఇప్పుడే కాదండి, ల్యాండ్ అయ్యే ఒక 1.5 hours 2 hours బిఫోర్ ఇస్తాము, ఇప్పుడే ఇవ్వము అని. కావాలంటే మీకు క్లీనర్స్ ఉన్నాయి ఇస్తాను అండ్ ఆరెంజ్ జ్యూస్ ఉంది ఇస్తానని తెచ్చిచ్చారు. సరే ఇదేదో తినేసి పడుకుందామని తపస్సు బాగా ఆకలిస్తుంది. అండ్ మీరేమో పడుకోవట్లేదు. అట్లా పరిస్థితి పడుకోవట్లేదు వాడు అసలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అది కాసేపు పడుకొని లేచి డిస్టర్బ్డ్ నిద్రతో మొత్తానికి వాళ్ళు లేపేశారు. ఇప్పుడు లేచేశారు అండ్ వీఆర్ హ్యావింగ్
అందరూ ఒకేసారి లేసారు. వాళ్ళు తీసుకొని ఆమె నేను నుంచింది. ఆ తలకి ఏం కట్టుకుంది అనుకుంటున్నారేమో, మీ అందరికి తెలిసే ఉంటుంది తన బ్లాగ్స్లో చూస్తే. తన కర్ల్స్ అవన్నీ పాడవకుండా అది అలా ఉంచుతాయంట, అది అలా కట్టి బాన్నెట్ ఏదో అంటారు దాన్ని, అది అట్లా వేసుకుంటుంది జుట్టు ఇట్లా కట్టేస్తే ఆ హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా కర్ల్స్ అలా ఉంటాయంట. సో అది కట్టుకుందనమాట. ఏంటా విచిత్రంగా ఏంటని నాకు గూగుల్. సో మా ఫ్రెండ్స్ అండ్ వినయ పడుకున్నారు. వాళ్ళు పాప ఏం తినలేదు కూడా. సరే వాళ్ళు నిద్రపో డిస్టర్బ్ అవ్వకుండా నేను వదిలేసాను, దిగిన తర్వాత ఏదో ఒకటి తింటారులే అని. అండ్ దట్ ఇస్ మై మంచి బ్రైట్ స్మైల్తో గుడ్ మార్నింగ్ చెప్పండి మా మీరు. వచ్చేసామండి ఆల్మోస్ట్. What's it now, sir? Yeah. Hong Kong. Wow, look at the weather. ఎంత pleasant గా ఉంది. It's raining. The most excited. कैसा करते हगी बता आमिर को देख के Allah, la 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 la. Amiru. आजा 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 ఎస్ గైస్, చాలా 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 నడిచిన తర్వాత గేట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. లేట్ అయిపోయిందని కంగారు పడ్డాం. దేవుడి దయ వల్ల లేట్ అవ్వలేదు, ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేయలేదు వాళ్ళు. వీళ్ళేమో సమీర పిల్లల్ని ఏదో టాయ్స్ తీసుకుంటానని చెప్తే అక్కడ ఆగింది. మేము చాలా నడవాల్సి వచ్చిందనమాట. చాలా అంటే అసలు ఇది ఏమంటారంటే ఇది ఒక ఊరు కాదు, ఒక సిటీలా ఉంది ఎయిర్పోర్టే. ఇక్కడ హాంకాంగ్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ యాక్చువల్గా. కానీ ఎయిర్పోర్ట్ ఎంత చెప్తున్నాను కదా, ఒక పెద్ద సిటీలా ఉంది. కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము హడావుడిగా నడుచుకుంటూ వచ్చాము కాబట్టి నేను బ్లాగ్ కూడా చేయలేకపోయాను మీకు చూపిద్దామనేసి. బట్ ఎవరైనా ట్రాన్సిట్స్లో కానీ ఇట్లా అంటే ఇక్కడ హాంకాంగ్ ఆగితే మాత్రం లేఅవుట్ 2 hours, మాకు 2 hours లేఅవుట్. సో మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి మాకు టైం సరిపోయింది. కొంచెం ఇంకా 2 గంటలు లేట్ పెట్టుకొని ఉట్టి ఎయిర్పోర్ట్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అంత బాగుంది ఎయిర్పోర్ట్. సో మేము మొత్తానికి బోర్డ్ అయిపోయాము. Going down the evacuation slide. Sit up straight. Keep your arms in front of you and look towards the landing. 使用逃生滑梯時，請坐直，將雙手向前伸直，並望向落地嘅位置。 Once you have exited the aircraft, move away immediately. L shape 離開機艙後， Amir, 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 निद्र वస్తుంది गाइस फिर छुप गए. Amir, Amir ta. आना है. జాపనీస్ ట్రై పెట్టండి. వాసన వస్తుంది. వెల్కమ్ టు జపాన్. ఫిష్ విత్ రైస్ కర్రీస్. ओके ओके बेस्ट.
Ryan. Say hi to them. Say hi. Welcome to Japan. వచ్చినట్టుగా అనిపిస్తుంది. Welcome to Japan. వెల్కమ్ టు జపాన్. నిజంగా తపస్సు చెప్పినట్టు అలా వచ్చేసినట్టుంది కదా? అసలు. అంటే ఇట్ హ్యాస్ బిన్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్, బట్ ఆ ఛాలెంజ్ ఎంత ఛాలెంజింగ్ గా లేకుండే, అంటే ట్రావెల్ వాజ్ అ టాస్క్, స్మూత్ గా జరిగిపోయింది. వచ్చేసాం. వచ్చేసాం ఫైనలీ. Finally we are here. ఇంత తొందరగా ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్ అని అనుకోలేదు. సో ఆల్ థ్యాంక్స్ టు అవర్ లక్, అవర్ Blessings from Allah థ్యాంక్స్ టు అల్లా. హి హస్ ఆల్వేస్ బీన్ కైండ్ టు us. Okay. జపాన్ నేను ఇంకొక మాట కూడా చెప్పాను సమీరాకి, ఏంటి? మమ్మీ ఆంటీ లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ బోరింగ్ ట్రిప్. అవును మేమే వాళ్ళ ముగ్గురిని వాళ్ళ నలుగురిని చూసుకొని అది చేసరికి అయిపోయింది. ఇమిగ్రేషన్ ఫామ్స్ ఫిలప్ చేయాలంట, ఇమిగ్రేషన్ సంబంధించి. అది ఆన్లైన్లో చేసుకొని వస్తే మనం ఇమీడియట్గా ఇమిగ్రేషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ అది టైం లేక సమీర చేయలేదు. సో వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అందుకే మేము ఇక్కడ ఆగిపోయాం అనమాట. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము. వాష్రూమ్కి వెళ్తే అదంతా ఆటోమేటిక్గా ఉంది వాష్రూమ్. అదే. సో ఆ డీటెయిల్స్ సమీర ఆల్రెడీ చూపించిందంటే తన బ్లాగ్లో చూడండి. ఇంకొక బ్లండర్ మిస్టేక్ చేసామండి మేము అందరం కలిసి. అంటే ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో ఆ లైన్ ఫాలో అవుతూ మేము కస్టమ్ క్లియరెన్స్ కూడా చేసేసి బయటికి వచ్చేసాం. అప్పుడు లగేజ్ ఏంటంటే మేము బయటికి వచ్చేసాం. లగేజ్ దగ్గరికి వెళ్ళలేదు, లగేజ్ కలెక్ట్ చేయలేదు. మళ్ళీ అడిగితే ఎక్కడికో పంపించారనమాట. అక్కడ వాళ్ళు వెళ్తే వాళ్ళ కస్టమర్లు లోపల అన్నీ చెక్ చేసి అందరు బయట కూర్చోండి, ఎవరైనా ఇద్దరే ఉండండి, ఆ బ్యాగ్స్ మేము పంపిస్తామని చెప్పి ఇప్పుడు అక్కడ సుమయ్య అండ్ తబసుమ్ ఆగారు. నేను యాక్చువల్లీ మేము ముగ్గురం వెళ్ళాం, పిల్లలందరూ అక్కడ కూర్చోబెట్టేసి. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు మీరు నన్ను బయటకు పంపించేశారు, వాళ్ళు వెళ్ళారు బ్యాగ్స్ తీసుకురావడానికి అనమాట. మళ్ళీ ఇక్కడే అయిపోయింది మా టైం అంతా. ఇప్పుడు ఇక్కడ 7:30 అవుతుంది నైట్. అండ్ ఐఎమ్ హ్యావింగ్ థేప్లాస్. వాళ్ళ అక్క తీసుకొచ్చారు. వాళ్ళు బ్రెడ్ అండ్ న్యూట్రిలా తింటున్నారు. పాపం పిల్లలు పొద్దు నుంచి కరెక్ట్గా ఫుడ్ లేదు. మొత్తానికి లగేజెస్ వచ్చేసాయి, మా కార్ వచ్చేసింది. అండ్ వీఆర్ గెటింగ్ ఇన్ ద కార్. మామూలుగా చలిగా లేదండి, ఇంత చలి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా చల్లగా ఉంది. హీటర్స్ ఉంటాయా లేదా చూడాలి ఇప్పుడు. పిల్లలైతే అలా వణుకుతున్నారు పాపం. ఎస్, వచ్చేసాము హోటల్కి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చల్లగా ఉంటుందని. చాలా చల్లగా ఉంది, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. నాకేం అనిపించట్లేదు కానీ కొంచెం ఉంది, కానీ తట్టుకోగలం. అంత మరి హారబుల్గా ఏం లేదు. ఇంకా వాళ్ళు రూమ్స్ కోసం వెళ్ళారు. And this is the hotel place. ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసాం. మా రూమ్లోకి మేము వచ్చేసాము. ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రూమ్లో నేను, తబస్సుమ్ అండ్ యూసుఫ్ ఉన్నాము. సుమయ్య అండ్ అయాన్ ఒక రూమ్లో ఉన్నారు. పిల్లలు వాళ్ళ మదర్ ఇంకొక రూమ్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి మా 3 రూమ్స్ ఉన్నాయి. ఎల్లుండి నుంచి 4 రూమ్స్ ఇస్తారు. సో ఇద్దరు ఉండొచ్చు అనమాట. బాగున్నాయి రూమ్స్. అంటే ఎట్లుంటాయో, చిన్నగా ఉంటాయి అవి ఇవి అనుకున్నాను కానీ అదండి మా రూమ్ కనిపిస్తుందా? అది చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మాకు మీకు డే టైంలో చూపిస్తా యూనివర్సల్ స్టూడియో కనిపిస్తుంది. అన్ని రోలర్ కోస్టర్ రైడ్ అవన్నీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా బాగుంది. ఆకలి వేస్తుంది కానీ ఇక్కడ 9 o'clockకి అన్నీ క్లోజ్ చేసేస్తారు. సో నథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ ఫుడ్ లాగా మేమేం తెచ్చుకోలేదు, ఓన్లీ స్నాక్స్ అవి పెట్టుకున్నాను. బికాస్ మా ప్లాన్స్, మా ఐటినరీ అలా ఉందన్నమాట. ఎవ్రీ టైం హరీబరీగా రష్లోనే ఉంటాం. పిల్లలకి మాత్రం ఆమీర్ కోసమనే కొంచెం రైస్ పెట్టుకున్నాను కానీ అది ఇంకా మార్నింగ్ ఎప్పుడు వండలేము. సో ఇందాక యూసుఫ్ వాళ్ళు ఇక్కడ 7-11 ఉంటే వెళ్ళేసి వచ్చి పాస్తా లాంటిది అది తెచ్చుకున్నారు. అది తినలేదు వాడు, సగం తిని వదిలేస్తే నేనే తినేసాను అనమాట. ఇంకా NM ఫుడ్స్ వాళ్ళు రాగి మురుకులు ఉండింది, అది తిన్నా.
తవసం కూడా ఇదే తింటానండి. ఇంకా స్వీట్స్ ఉన్నాయి, హాట్స్ ఉన్నాయి, అవే తినేసి పడుకుంటాం. మార్నింగ్ ఏది ఉన్నా మార్నింగే అనమాట. సో వీఆర్ డామ్ ఎగ్జాస్టెడ్ బికాజ్ ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ జర్నీ. అండ్ అనుకోకుండా ఎక్కడో ఒకటి లగేజ్ మర్చిపోయి రావడం ఏంటో మేము బయటికి, అలా ఏదో ఒకటి అవుతూ ఉంది. ఇక్కడికి వచ్చి రూమ్ చెక్ ఇన్ అవ్వడానికి, రూమ్స్ ఇవ్వడానికి వాళ్ళు చాలా టైం 2 hours పట్టేసింది. అంటే వాళ్ళు సపరేట్ బెడ్స్ అంట. సో ఆ బెడ్స్ అన్ని జాయింట్ చేయమని చెప్పారు సమీర మళ్ళీ. సో ఆ బెడ్స్ జాయింట్ చేసి ఇచ్చి మాకు అన్నీ చేసే వరకు మాకు ఎలా కావాలో అలా వాళ్ళు అరేంజ్ చేసి ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది పాపం. బట్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండ్ వీఆర్ బ్యాక్ ఇన్ అవర్ రూమ్స్ అండ్ వీ వాంట్ టు స్లీప్ బికాస్ చాలా టైర్డ్ అయిపోయారు. ఎస్ తవసం మార్నింగ్ కోసం అన్ని రెడీ పెట్టేసుకుంటుంది సో దట్ డిలే కాకూడదని. టైర్డ్ అయిపోయింది పాపం, ఆకలేస్తుంది కానీ ఏం లేదు తినడానికి. సో సారీ అబౌట్ ఇట్ తవసం. मैं 2 मिनट में पकाती हुई కొంచెం రైస్ పెడతానన్నా వద్దంటుంది. ఓకే దట్స్ ఇట్ గైస్. మా జర్నీ మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎంత బ్లాగ్ చేసాం ఏంటి నాకేం తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ డే అంతా నా జర్నీ మీకు చూపించాను. అండ్ ఇట్ వాస్ ఫన్ విత్ కిడ్స్. పాపం అందరు వెరీ అండర్స్టాండింగ్గా ఉన్నారు. యూసుఫ్ కానీ, అయాన్ కానీ, అర్హాన్ అండ్ ఆమీర్ చాలా అండర్స్టాండింగ్గా ఉన్నారు, ఆడుకుంటున్నారు, ఎక్సైటెడ్గా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అంతా బాగానే ఉంది. అండ్ హోప్ ఇట్ కంటిన్యూస్ ఫర్ అనదర్ 10 days. అండ్ వెదర్ చాలా చల్లగా ఉంది. వాళ్ళు అక్కడ మేము బయలుదేరి ముందు చూస్తే అంత చల్లగా లేదు, ఇట్స్ ఓకే 22-23 degrees తట్టుకోగలం అలా చెప్పారు. ఫ్లైట్లో ఒక ఎయిర్ హోస్టెస్ తను జపాన్ నుంచి, తను కూడా అడిగాను హౌ ఇస్ ద వెదర్ అంటే ఇట్స్ ఓకే ఇట్స్ గెటింగ్ వార్మర్ అండి. డే టైమ్స్ నైట్ టైమ్స్ కొంచెం చల్లగా అనిపిస్తుందేమో కానీ బట్ మిడ్ ఆఫ్ ద డే లైక్ యూనో డే అంతా ఇటు కొంచెం వామ్గానే ఉంటుంది. అంటే అందుకే నేను వామ్ క్లోత్స్ ఏమి ఎక్కువగా పెట్టుకొని రాలేదు. మేము కట్ చేస్తే ఇక్కడ చూస్తే చల్లగా ఉంది. ఐ హోప్ రేపు మార్నింగ్ వాళ్ళు చెప్పినట్టు వామ్గా ఉండాలని అనుకుంటున్నాం. బట్ సేఫ్టీగా జాకెట్స్ పెట్టాం, పిల్లల కోసం జాకెట్స్ పెట్టుకున్నాం. నేను ఒక షాల్ క్యారీ చేశాను అంతే. సో మస్ట్ అండ్ షుడ్గా ఎవరైనా జాపాన్ వస్తుంటే మస్ట్ అండ్ షుడ్గా ప్లీజ్ ఒకసారి రీచెక్ చేసుకోండి వెదర్ గురించి. అండ్ దాని తగ్గట్టు బట్టలు తెచ్చుకోండి. అండ్ ఎస్ గైస్ దట్స్ ఇట్. ఇంకా నేను బజ్జుంటాను. అండ్ ఐ హోప్ నా వ్లాగ్, నా జర్నీ అంతా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.